రాజకీయ నాయకుల రిటైర్మెంట్ గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బుధవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రిటైర్మెంట్పై సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే అన్న వ్యాఖ్యలను ఆయన గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే 75 సంవత్సరాల వయస్సు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని, వేరే వాళ్లకు పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. పలు అవార్డులు తీసుకుని విదేశీ పర్యటనలు ముగించుకుని భారత్కు వస్తున్న ప్రధాని మోదీకి ఎలాంటి స్వాగతం లభించిందో చూడండి. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏండ్లు పూర్తవుతాయన్న విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం భగవత్కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏండ్లు నిండుతాయన్న విషయాన్ని మోదీ కూడా ఆయనకు గుర్తు చేయాలి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అని జైరాం రమేష్ పోస్ట్ పెట్టి ఎద్దేవా చేశారు. కానీ రమేష్ గారు తెలియంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి ఎలాంటి వయసు పరిమితి లేదని, స్వచ్ఛందంగానే దిగిపోవడం తప్ప ఏజ్ లిమిట్ అనేది లేదని నాగ్పూర్ యూనివర్సిటీ పూర్వ అధ్యాపకులు, ఆర్థికవేత్త డాక్టర్ శ్రీనివాస్ ఖందేవాలే అన్నారు. అయితే బీజేపీలో అనధికారికంగా రిటైర్మెంట్ వయసు అనేది మాత్రం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. 75 సంవత్సరాల వయస్సు నిండగానే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్తో మోదీ బలవంతంగా పదవీ విరమణ చేయించారు. అదే రూల్ను మోదీ ఇప్పుడు తనకు అన్వయించుకుంటారో లేదో చూడాలి అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు ఓసారి మోదీగారు ప్రధాని హోదాలో గత 11 సంవత్సరాల పాలనలో ఈ ఏడాది మార్చిలో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి తొలిసారిగా సందర్శించిన తరువాత శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నియమాల ప్రకారం 75 ఏండ్లకు రిటైర్ కావాలి. సెప్టెంబర్లో తాను దిగిపోనున్నట్టు లేఖ ఇవ్వడానికే మోదీ ఈ కార్యాలయానికి వచ్చారేమో అని ఆయన అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీగారు రాజీనామా చేస్తారా? మోడీగారు రాజీనామా చేయడం ప్రస్తుత పరిస్థితులకు మంచిదేనా? మోడీగారు ప్రస్తుతానికి యాక్టివ్గానే ఉన్నారు. గత అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బైడెన్లా ఎక్కడా తూలిపడలేదు కాబట్టి ప్రస్తుత పదవీ కాలం వరకు ఉంటే మంచిదంటారా? ఒకవేళ పదవి నుంచి దిగిపోతే బీజేపీలో పీఎంగా ఎన్నుకోవడానికి సమర్థవంతమైన నాయకుడు ఎవరు? క్రింద ఉన్న 4 సభ్యుల్లో మీ ఎంపిక ఎవరు? ఎందుకు? కమెంట్లో మీ అభిప్రాయం తెలపండి.